హాయ్ అండి. ఇడ్లీలు పర్ఫెక్ట్‌గా రావట్లేదా? అయితే నేను చెప్పే కొలతలు, చిన్న చిన్న టిప్స్ ఒకసారి ఫాలో అయ్యి ఇలా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా చేసేస్తారు. దూదిలాగా మంచి టేస్టీతో వచ్చేస్తాయి ఇడ్లీలైతే. ఎప్పుడు చేసినా తప్పకుండా ఇలాగే ట్రై చేస్తారు. అంత బావుంటాయి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఒక గిన్నెలోకి నేను ఒక గ్లాసు మినపగుళ్ళను తీసుకొని 2 సార్లు బాగా కడిగి తీసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను. ఇవి ఖచ్చితంగా 6 గంటల సేపు అయితే నాననివ్వాలి. ఇప్పుడు వేరొక బౌల్‌లోకి ఒక కప్పు మినపగుళ్ళను తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వరకు నేను ఇడ్లీ రవ్వను తీసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వ మనకి 2 గంటలు నానితే సరిపోతుంది. మెత్తగా వస్తాయి ఇడ్లీలు. ఇప్పుడు నానిన మినపగుళ్ళని మిక్సీ జార్‌లోకి గానీ, గ్రైండర్‌లోకి గానీ వేసుకొని మనకి ఎంత సాఫ్ట్‌గా వీలైతే బ్యాటర్‌ని అంత సాఫ్ట్‌గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మినపప్పుని మనం సాఫ్ట్‌గా మిక్సీ పట్టుకోవడం వల్ల పిండి బాగా పొంగుతుంది. ఇడ్లీలు కూడా స్పాంజీలాగా బాగా వస్తాయన్నమాట. ఇది ఒక గిన్నెలోకి వేసుకొని ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ కూడా ఉంది కదా, అది వాటర్ వంపేసి దాన్ని కూడా పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మినప్పిండి ఇడ్లీ రవ్వ కలిసేటప్పుడు బ్యాటర్ అనేది మనకి గట్టిగా లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఓవర్ నైట్ రెస్ట్ ఇవ్వాలి. మార్నింగ్ అయ్యేసరికి పిండి మొత్తం పులిసిపోయి నాకు బౌల్ పైన వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇడ్లీ బౌల్స్లోకి నేను కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీలు టేస్ట్గానే కాదు, మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. నెయ్యి ప్లేస్లో మనం ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. బౌల్ సెట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చిన్న టిప్ ఫాలో అవ్వాలి. హోల్స్ అన్నీ ఒకే యాంగిల్లో కాకుండా కింద హోల్స్ ఉన్నప్పుడు పైన ఇడ్లీ వచ్చేలాగా సెట్ చేసుకుంటే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అలాగే స్పాంజ్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి సెట్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు. 10 మినిట్స్ తర్వాత నేను ఒకసారి చూపిస్తున్నాను. ఇడ్లీ అయితే నాకు పర్ఫెక్ట్గా పొంగుతూ భలే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.